నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ప్రస్తుతం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా ఈ మాసంలో మాస ఫలితాలు ముఖ్యంగా సెప్టెంబర్ 2024 గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహగతులు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి యుతి ఎలా ఉంది చూద్దాం. ముఖ్యంగా ముందుగా దీనికి సంబంధించి గ్రహస్థితి ఎలా ఉంది. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే శని కుంభంలో వక్రించి ఉన్నాడు, గురువు వృషభంలో ఉన్నాడు, రాహువు మీనంలో, కేతువు కన్యలో. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మిథునంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకంలో చంద్రుడు దాదాపుగా కర్కాటకంలో మొదలై ప్రతి 2.5 రోజులకి చొప్పున మారుతూ మళ్ళీ మిథునం వరకు ఈ నెలంతా తిరుగుతాడు. ఇక అదేవిధంగా కర్కాటకంలో బుధుడు, ఈ బుధుడు 5 వరకు కర్కాటకంలో ఉండి ఆ తదుపరి మరి సింహంలోకి వెళ్ళి అక్కడి నుండి 23వ తారీఖు మళ్ళీ కన్యలోకి మారడం అనేది బుధుడి యొక్క స్థితి కనిపిస్తుంది. ఇక రవిని కనుక చూసినట్టయితే రవి తన స్వస్థానమైనటువంటి సింహంలో 17 వరకు ఉంటాడు, ఆ తదుపరి కన్యలోకి వెళతాడు. ఇక కన్యారాశిలో అప్పటికే ఉన్నటువంటి కేతువుతో పాటు శుక్రుడు ఉంటాడు. అయితే శుక్రుడు గురించి ఇక్కడ శుక్రుడికి ఇది నీచ స్థానం. నీచంలో శుక్రుడు ఉండడమే కాకుండా ఇంకా శుక్రుడు 19కి తన స్వస్థానంలోకి తులలోకి వెళ్ళడం, ఇది మనకు కనిపించేటువంటి గ్రహస్థితి సెప్టెంబర్ మాసం గాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గ్రహస్థితిని కనుక చూస్తే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే, ఒకటి రవి తన స్వస్థానంలో ఉండడం. మనం ఏదైనా సరే కొన్ని గ్రహాలు కొన్నిసార్లు తమ స్వస్థానంలో ఉండి ఇచ్చేప్పుడు కొన్ని ఫలితాలు చాలా శుభ అశుభ డిపెండ్స్ అపాన్ మన యొక్క జాతకాన్ని బట్టి ఉంటాయి. అయితే రవి తన స్వస్థానంలో ఎక్కడి వరకు, ఈ నెల 10 అంటే సెప్టెంబర్ 17 వరకు ఉంటున్నాడు కదా. ఈ కాలంలో ఎవరికైనా సరే ముఖ్యంగా అంటే బాగా అనారోగ్యంగా ఉన్నారు, లేకపోతే చాలా ఊబకాయంలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తమ శరీరం కోసం, తమ ఆరోగ్యం కోసం ఏదైనా ప్రత్యేకించి వాళ్ళు చేసేటువంటి నియమాలు కానీ, వారు పాటించేటువంటి ఆహార నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి 100% సక్సెస్ అవ్వడానికి ఒక పునాదిగా ఉంటాయి. అంటే రవి తన స్వస్థానంలో ఉన్నప్పుడు మనం మన ఆరోగ్య విషయంలో ఎప్పుడో దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా సఫలీకృతం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ 17వ తారీఖు వరకు ఏ రాశి వారైనా, 12 రాశుల్లో ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటిది ఏదైనా, అంటే మనం ఒక జిమ్ సెంటర్లో జాయిన్ అవుతామా, వాకింగ్ చేస్తామా, లేకపోతే ఆరోగ్య నియమాలు పాటిస్తామా, నేచర్ క్యూర్లో జాయిన్ అవుతాం, మన ఇష్టం. కానీ ఈ ఆరోగ్యము అనారోగ్యం నుండి ఆరోగ్యంలోకి రావడానికి ఒక పునాది అయితే ఉండేటువంటి పరిస్థితి, చక్కటి అవకాశం అనమాట. అందుకని దీన్ని అందరూ వినియోగించుకోవడానికి మంచి సానుకూల పరిస్థితి. ఇక రెండవది, మరి శుక్రుడు సహజంగా ఉన్నటువంటి 6వ స్థానంలో ఉన్నాడు. సహజ భచక్రంలో కనుక చూస్తే, సహజ భచక్రంలో 6వ స్థానము అంటే ఇది చాలా వరకు అప్పుల స్థానం కదా, రుణస్థానం, రుణ రోగ శత్రు స్థానం కదా. అక్కడ శుక్రుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీచపడి ఉన్నాడు. నీచపడి ఉండడం వల్ల కొంచెం అందరూ, ఏ గ్రహం వాళ్ళు, ఏ రాశి వాళ్ళైనా, ఏ స్థలంలో ఉన్నా అందరూ చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా సరే అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా లేకపోతే కనుక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మనం తీసుకోవాల్సినటువంటి ఒక నియమం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి 2024 సెప్టెంబర్లో ఎలా ఉంటుంది అంటే, ద్వితీయంలో వక్రించిన శని మూలంగా బాగానే ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రాధిపతి 1, 2 వక్రించి ఉన్నాడు కాబట్టి
తను ఇంతకుముందు ఇవ్వనటువంటి ఫలితాలు ఇస్తాడు అన్నది మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఏ, 3వ స్థానంలో ఉన్న రాహువు వల్ల కమ్యూనికేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఎంతంటే అంత మనం మాట్లాడుతున్నది కూడా అది చాలా వరకు ఏదైనా ఇప్పుడు మనం ఒక పబ్లిసిటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు బాగా బయటికి రావాలనుకునేటువంటి వాళ్ళకి ఇది చక్కటి అవకాశం కిందే చెప్పొచ్చు. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మూలంగా మంచి అంటే వారి సంతానానికి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. సంతాన రీత్యా వారి చదువు కానీ, ఉద్యోగం కానీ, వారి ఆరోగ్య పరిస్థితి కానీ అన్నీ కూడా మెరుగుపడే విధంగా ఉంటాయి. కాకపోతే 6లో ఉన్నటువంటి కుజుడు మూలంగా కొద్దిగా దెబ్బలు తగిలించుకోవడం, లేకపోతే ఏదో రకమైన అనారోగ్యానికి కొంత నాంది కుజుడు అవుతాడు. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే బాగుంటుంది. తదుపరి ఇక్కడ 7లో రవి ఉన్నాడు. సప్తమంలో రవి ఉన్నప్పుడు కూడా కొద్దిగా అటు ఇటుగా ఇబ్బందులు, పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు, సంబంధాలు కుదుర్చుకునేటువంటి వారికి కొద్దిగా అంత మంచి విధంగా అనుకోగానే జరిగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ 15 రోజులు, మొదటి 15 రోజుల్లో మాత్రం కొంచెం ఈ సంబంధాలకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మంచిది అని చెప్పచ్చు. ఓవరాల్గా కనుక చెప్తే కనుక మకర రాశి వారికి రోజు రోజుకి కొంచెం మెరుగుగా అయ్యేటువంటి పరిస్థితి. ఫైనాన్షియల్గా మనం ఇస్తున్నటువంటి అంటే ఏదో వస్తుంది అని ఏదో ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేటువంటి భావన లేకుండా, ఎక్కువ తక్కువలు ఖర్చు పెట్టకుండా కొంచెం ఆచితూచి చూసి ఖర్చు పెట్టుకున్నట్టయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా చాలా జాగ్రత్తగా అంటే మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే చక్కగా ఫైనాన్షియల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేదు వస్తుంది కదా అని ఏదో ఖర్చు పెడితే అనుకోకుండా అనవసరపు ఖర్చులు ఎక్కువైపోయి ఉన్నటువంటి ఆర్థిక స్థితి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే రెండవ పక్షంలో మరి ఎలా ఉంటుంది మకర రాశి వారికి అని కనుక మనం చూసినట్టయితే 9వ స్థానంలో ఇంతకుముందు మొదటి పక్షంలో ఉన్నటువంటి శుక్రుడు, నీచపడిన శుక్రుడు 10వ స్థానంలోకి వెళుతున్నాడు. దీనివల్ల ఏమన్నా మార్పు చేర్పు ఉందా? మిగతా గ్రహాలన్నీ అక్కడ బాగానే ఉన్నాయి కదా, ఏదైనా మార్పు చేర్పు ఉందా అంటే కొన్ని మార్పులు ఉన్నాయి. ఏంటంటే రెండవ పక్షంలో రవి 7వ స్థానం నుండి 8కి వెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ వివాహాలు కానీ ఇంకా కుటుంబంలో ఉండేటువంటి భార్యాభర్తల సంబంధం కానీ అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు చేసుకోవచ్చు. ఇక తదుపరి శుక్రుడు తన స్వస్థానంలోకి వెళుతున్నాడు. అంటే 9వ స్థానంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. అందువల్ల ఈ మకర రాశి వారికి ఉండేటువంటి అసలు సిసలైనటువంటి ఏదైతే ఆధ్యాత్మిక చింతన ఉంటుందో అది అభివృద్ధి చెందేలాగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు కూడా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. అంటే శుక్రుడు యొక్క తత్వంతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేస్తూ ఓవరాల్గా చెప్పాలంటే మొదటి పక్షం కంటే రెండవ పక్షంలో చాలా ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితి మకర రాశి వారికి ఉంటుంది అని చెప్పచ్చు. మనం జాతకము లేకపోతే ఇప్పుడు గోచారం చూసుకున్నప్పుడు గోచారంలో కొన్ని అనిపిస్తూ ఉంటుంది. ఎలాగంటే కొన్ని కలిసినట్టున్నాయి, కొన్ని కలవలేదు అని. ఇక్కడ 2 విధాలు. గోచారం చూసుకునేటప్పుడు మనం రాశి నుండి చూసుకోవడం, లగ్నం నుండి చూసుకోవడం. మీరు ఒక్కసారి లగ్నం నుండి అలాగే రాశి నుండి 2 చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కొద్దిగా దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది ఒకటి. ఇక రెండవది ఏది ఏమన్నా సరే గోచార రీత్యా అంటే కొన్ని కోట్ల మంది ఉండేటువంటి ఇందులో ఇది సహజంగా మనకే వర్తిస్తుందా అంటే చెప్పడము అంత సులభమైనటువంటిది కాదు. ఎందుకంటే కేవలం గోచార రీత్యా మనం చేసేటువంటి ఫలితాలు కేవలం 30-40 మధ్యలో ఉంటాయి. యాక్యురేట్గా కావాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయవలసింది ఏమిటి అంటే జన్మజాతకాన్ని చూపెట్టుకోవడమే. మన దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే మంచి నిష్ణాతులు ఎవరున్నా సరే పండితుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష శాస్త్ర రీత్యా ఉండేటువంటి మీ జన్మజాతకంలో మీకున్నటువంటి గ్రహస్థితులు, యుతులు, దృష్టిలో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటిది జ్యోతిషం. కాబట్టి జ్యోతిషం లేదు అంటే ఒకటి ఇక్కడ ఎంతవరకు మనం చెప్తున్నామంటే ముందు జరగబోయేది జరుగుతున్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రవి
కానీ శుక్రుడు కానీ స్థితి వల్ల. ఇది ఎందుకు అంటే మనకు మార్గదర్శనం చేయడం కోసమే. జ్యోతిష్యం ఎప్పుడు కూడా మీకు ఇలా రాబోయేదాన్ని మనం సవరించుకోవాలి, దాన్ని సర్దుకోవాలి, లేకపోతే దానికి అనుగుణంగా మనం ఉండాలి అని చెప్పేటువంటి పరిస్థితే. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక రెమెడీస్ ఏదైనా సరే, రెమెడీస్ అంటే మనకు ప్రతిసారి మారుతున్నటువంటి వాటిలలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో అంటే నీచపడినటువంటి శుక్రుడు ఉండడం ఒకటి, తదుపరి రవి మంచి స్థానంలో ఉన్నాడు. కానీ మీ గ్రహాల్లో మీకు మీ జాతకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా శ్రావణ మాసం అనగానే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ప్రార్థన ఎక్కువగా ఉంటుంది. ఎటు చూసినా శ్రావణం దాటగానే మనకు వచ్చేటువంటిది సెప్టెంబర్లో ఏమవుతుంది, శ్రావణం చివరి నుండి వచ్చేసరికి మనకి భాద్రపదం వస్తుంది. భాద్రపదంలో మనం విఘ్నేశ్వరుడిని తలుస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పని చేయాల్సింది ఏంటంటే, ఏ పని చేద్దాం అనుకున్నా విఘ్నేశ్వరుణ్ణి తలవకుండా మీరు ఏ పని చేయొద్దు. మొదటిది విఘ్నేశ్వర ప్రార్థనతో మొదలు పెట్టడం. అంటే విఘ్నేశ్వరుని తలుచుకొని మనసులోనైనా మనకు వస్తే శ్లోకం చదువుకుంటాను, లేకపోతే చేతులెత్తి 2 చేతులతో దండం పెట్టి స్వామి నువ్వే ఉన్నావయ్యా అని దండం పెట్టడమే. అలా దండం పెడుతూ మనం ముందుకు వెళ్ళడమే ఇది. ఇక రెండవది, వీలైనంత వరకు గోశాలకు వెళ్ళడమా, గోగ్రాసం ఇవ్వడమా, ఇది మన గోసేవ చేయడమా, ఈ మూడిట్లలో ఏది మీకు వీలవుతే, ఏది సులభమవుతే, ఏది అనువుగా ఉంటే దాన్ని చేయొచ్చు. గోమాతకి గోగ్రాసం తినిపించడం, గోశాలకు వెళ్ళి ఆ గోమాతని ప్రార్థించడము, అలాగే సేవ చేయడం. గోశాలలో సేవ చేయడం అనేటువంటిదంత ఉత్తమమైంది ఇంకొకటి లేదు. ఈ మూడింట్లో మీకు ఏది వీలవుతే అది చేసినట్టయితే తప్పకుండా మనకు ఏదో చిన్నగా అటు ఇటుగా ఉన్నటువంటి ఆ చిన్నవి అంటే ఫైనాన్షియల్గా కానీ, మాట తీరులో కానీ, ఇంకేదైనా ఆరోగ్య రీతిగా కానీ ఉన్నటువంటి నష్టాలు కష్టాలు అన్నీ పోయి సుఖంగా ఉంటాము అని చెప్పచ్చు. నమస్తే.